ఇక సూర్యాపేట జిల్లా కోతాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల పర్యటించారు. ఈ నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ తారీఖున జీతాలు అందుతున్నాయని అన్నారు. ఇక ప్రమోషన్లు ఇస్తున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల్లోనే టీచర్ పోస్టుల భర్తీ చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి తుమ్మల. ఇక విశ్రాంత ఉద్యోగుల 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి వారు చేస్తున్న సేవ మరువలేనిదని, విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. కూడా మరి రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకి ఎంతో ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఉంది. వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. మరి 10 ఏళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ పూర్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్లో, టీచర్స్లో వేకెన్సీస్ నింపి కేవలం 15 నెలల్లోనే 57,000 వేకెన్సీస్ నింపాం. అన్ని విధాలుగా ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముందుకు పోతున్నది. ఈ 3 రోజుల్లో ఇక్కడ ఉత్సవాల్లో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా 7 సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడూ ఎంతో సహకరించారు, ఆప్యాయత, ప్రేమ చూపించారు. ఈ మొత్తం ప్రోగ్రాం వెనక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు కావేల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర బ్యాంకు ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి